నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది. అందులో గురుగ్రహం ఈ మార్చి నెల 11వ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి నెల 1వ తారీఖున శుక్రగ్రహం, ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం, అది కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21వ తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం, ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి, అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి 25 రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మార్చి నెల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి, అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం, ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో వృషభ రాశి వారికి 2026 మార్చి నెల ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మరి వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. శుక్రుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో రావడంతో మరి వృషభ రాశికి రాష్ట్రాధిపతి షష్టాధిపతి అవటం వల్ల అక్కడ ఈ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుతో కలియడం, నిజంగా ఈ రాశిలో వృషభ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ప్రధానంగా వారు ఏదైనా ఒక కళారంగంలో, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నా సరే, వ్యక్తిగతంగా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు ఈ సమయంలో ఫలించడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు
వ్యాపార విస్తరణకు లేదంటే ఆర్థిక అవసరాలకు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మరి మీరు ఈ సమయంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే, అంటే సాధారణంగా మీకు చాలా రోజులుగా 11లో ఉన్నటువంటి శని భగవానుడు మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి తప్ప ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది ఏదో ఒకటి లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు శుక్రుడు రావడం వల్ల, శుక్రుడు 11లో రాశ్యాధిపతిగా ఉండడం వల్ల కేవలం ఎవరి రికమెండేషన్ లేకుండా మీకు మీరే ఏదైనా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అది బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, ఫైనాన్స్ రంగం అవ్వచ్చు, ఆటోమొబైల్ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అయినా అవ్వచ్చు. వాటికి మాత్రం మంచి అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, అంటే మీ అన్నగారు కానీ అక్కగారు కానీ, అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క రక్త సంబంధికులు, కూతురో కోడలో మదరో ఎవరో ఒకరు, వాళ్ళు మీకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఎవరైతే ప్రేమ వివాహం కొరకు అలాగే ఇంటర్ కాస్ట్ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో ఎవరికైనా వివాహ సంబంధం కుదిరినా, మీరు ఎవరితో అన్నా కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా, వారితో పరిచయం పెంచుకున్నా, వాళ్ళు కంపల్సరిగా చాలా మంచి హోదా కలిగినటువంటి వ్యక్తులై ఉంటారు. అలాగే స్త్రీలు కూడా అయి ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని ఈ సమయంలో మీరు, అంటే ఈ మార్చి నెలలో పొందే అవకాశం ఉంది. సో దీనికి ప్రధానంగా ఏంటంటే గురుగ్రహం ప్రస్తుతం నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. మీ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల అటు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, మీ కుటుంబంలో మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల వరకు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఊగిసలాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వస్తే 2-3 సంబంధాలు ఒకేసారి రావడం, రాకపోతే ఏ సంబంధం రాకపోవడం, ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం జరిగింది. అది ఈ నెల 11వ తారీఖున గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం వల్ల కన్ఫర్మ్గా మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది అన్నమాట. అది వివాహం ద్వారా అవ్వచ్చు, మీ కుటుంబంలో ఒకరికి కానీ మీకు కానీ సంతానం కలగవచ్చు, లేదా చాలా కాలంగా మీ కుటుంబం నుంచి విడిపోయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబంలో జరగబోయే శుభకార్యాలు, ఆర్థిక విషయాలకి చాలా విధంగా సంపూర్ణ సహకారం అందించడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ పెద్ద యోగం ఏంటంటే లాభస్థానాధిపతి గురువు, ఆ లాభస్థానంలో శని శుక్రులు ఉన్నారు. అంటే ఆ డిపాజిటర్గా, లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం, ఇదన్నీ మీకు అటు విదేశ ధనం, స్త్రీధనం, వ్యక్తిగత హోదాతో లభించే ధనం మిగులుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు శని శుక్రులు కలిసినప్పుడు జాతకుడు లగ్జరీగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఇతరుల మెప్పు కోసం వాళ్ళకి ధనాన్ని బహుమతిగా ఇవ్వడం, పరిచయం లేని వారి కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ప్రధానంగా రాహుగ్రహం చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ బుధుడు చేరి వక్రగమనం ఈ నెలలో పొందడం వల్ల ఎవరైతే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వృత్తుల్లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారై ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అలాగే సేమ్ వృత్తిపరంగా అనుకోకుండా వృత్తి మారవలసి రావడం కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగానికి రిజైన్ చేసి వేరొక ఉద్యోగానికి మారవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు దశమలో వ్యయాధిపతిగా ఉండడం వల్ల కంప్లీట్గా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది అన్నా కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగ విషయాలు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫర్ ది సేమ్ టైం మీరు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా నిజాయితీగా ఉంటారు. అయినప్పుడు కూడా ఏదో ఒక బ్లేమ్ మీ మీద వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు వరకు రవి, కుజుడు 2 గ్రహాలు కూడా మరి దశమ స్థానంలో దిగ్బలం పొందడం జరుగుతుంది. బట్ రవి వరకు ఈ మార్చి నెల 14-15 తారీఖుల్లో లాభస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి
ధనలాభం కానీ ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావచ్చు, కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. ఏదైనా ఉద్యోగ సంబంధించిన చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా అనుకువగా ఉండాలి తప్ప ఎవరినైనా ఎదిరించి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా జాతకుడికి ఈ నెలలో వృత్తిపరంగా కొన్ని మార్పులు, కుటుంబ పరంగా కొంత అనుకూలత, ఆర్థిక పరంగా విపరీతమైన ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. స్వస్తి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి 1 నుంచి 20వ తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి, ముఖ్యంగా వివాహం, అలాగే ఉద్యోగం. ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం 3 వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం ఒక 3 శుక్రవారాలు అంటే మనకి 1వ తారీఖు నుంచి 25లో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారు, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 6 మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి 6 గులాబీ పువ్వులు, అలాగే ఒక 600 గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది, అది మైసూర్ పాక, బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక 600 గ్రాముల స్వీటు, 6 గులాబీ పువ్వులు, అలాగే 6 నాణ్యాలు ఏమైనా అంటే 10 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక 6 నాణ్యాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి. ఆటోమేటిక్గా ఈ 3 వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రము, కనకదార స్తోత్రం ఏదో ఒకటి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం, ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 99% ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి, ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది. అంటే ఏదో ఖర్చులు ఆ విధంగా ఈ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ 3 శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి. 3వ వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అనేది రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు, సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి. అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది. స్వస్తి.